తన పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఆడియో కాల్ రికార్డింగ్ అంతా ఫేక్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. తనకు పార్టీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. దీనిపై పార్టీ వివరణ కోరగా క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చానన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో ఎలాంటి విభేదాలు లేవన్నారు షబీర్ అలీ. అంతర్గత విభేదాలను కలిసి పరిష్కరించుకున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు. సార్ చెప్పండి, తెలంగాణ అభివృద్ధి కేవలం డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేస్తామని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది. ఆ డబుల్ ఇంజన్ చూడు సర్కార్కు కంపేర్ చేయండి. అలాగే సౌత్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అయితే తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇవన్నీ డబుల్ ఇంజన్ కావు. డెవలప్మెంట్ అంటే ఇక్కడనే ఉన్నాయి, సౌత్ ఇండియా మన రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలే ఇతర పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి అంటారు. ముఖ్యంగా మొన్న ఇటీవల జరుగుతున్న గాంధీ భవన్ వేదిక జరుగుతున్న పరిణామాలపై ఏమంటారు? మీకు కొన్ని నోటీసులు ఇచ్చింది, మీరు దానికి వివరణ ఇచ్చారు, దాని మీద ఏం చెప్తారు సార్? అన్నీ ఏదొచ్చినా కోడ్ గీట్ ఏం లేదు, నాకు ఇచ్చింది వివరణ, జస్ట్ క్లారిఫికేషన్. ఆల్రెడీ ఆ క్లారిఫికేషన్ చెప్పిన మహేష్ గౌడ్ గారు, నేను కనీసం 40 సంవత్సరాల స్నేహితం ఉంది. ఆయన ఎన్ఎస్వై, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి మా బంధం ఉంది. స్టిల్ ఆ బంధం కొనసాగుతుంది. జస్ట్ లైక్ నా బ్రదర్ తీరుగా ఉన్నాడు. ఆ కేసెట్ ఎవరో పెట్టించారో అది ఫేక్ ఉంది. నేను ఆ మహేందర్ రెడ్డి కూడా పోలీసులో కంప్లైంట్ చేసిండు, మా పేరు మీద ఫేక్ ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఆల్రెడీ డిసిప్లిన్ యాక్షన్ కమిటీ క్లోజ్, సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్. ఇంట్లో అన్నదమ్ముల దగ్గర ఎవడో వచ్చి పంచాయత్ పెట్టినట్టు ఇది మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముల తీరుగా ఉన్నాం. ఇవి ఇలాంటి ఏదైనా చిన్నగా వస్తే మళ్ళీ సర్దుబాటు చేసుకుంటాం. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభేదాలు కుటుంబ సమస్యలుగా అభివర్ణిస్తున్నారు. దాంతోపాటు సరుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని కూడా చెప్తున్నారు. కానీ బోగస్ ఓట్లు తొలగించాలి, కానీ నిజమైన ఓటర్లకు అన్యాయం జరగదని చెప్పి షబీర్ అలీ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.